తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును, ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ నిర్మాత, దివంగత ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెంటాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా విడిచిపెట్టడం లేదు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లో పడవేయడానికి కూడా వెనుకాడడం లేదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్తో కొట్లాడడానికి కూడా వెనుకాడడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా ఘర్షణకు దిగిన వాతావరణాన్ని మనం వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఆచంటలో చూసాం. తిరువురులో కూడా అటువంటి దృశ్యాలు చూసాం. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, అట్లాగే జై ఎన్టీఆర్ అనే నినాదంతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లు వగైరా బ్యానర్లతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు చంద్రబాబు నాయుడు సభలకు. ఇది కొత్తేం కాదు, ఇప్పుడే మొదలైంది కూడా కాదు, నిన్న మొన్న మొదలైంది కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కాకుండా ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం, అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే భర్తీ అవుతుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందనో, లోకేష్కు ఇంకా రాజకీయ పరిపక్వతకు రాలేదనో అనుకునే వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సారథ్యం వహించాలి, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి అని వాళ్ళు ఎంతమంది కాంక్షించినా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ అభిమానులను, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీలోకి వస్తే గ్యారంటీగా ఆయన ఒక పవర్ సెంటర్ అవుతాడు. మామూలు పవర్ సెంటర్ కాదు, ఒక పెద్ద పవర్ సెంటర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన చుట్టూరా తెలుగుదేశం పార్టీ రాజకీయం నడిచే అవకాశం ఉంది. ఆయన కేంద్ర బిందువుగా రాజకీయం నడిచే అవకాశం ఉంది. ఆయన వెంటనే ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు నడిచే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తారని కానీ, ఒకవేళ ఆయన రావాలనుకున్నా ఏదో ఒక సమయంలో, ప్రతి సినిమాలో బిజీగా ఉన్నాడు, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, పక్కన పెట్టాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా సరే ఆయన రావాలనుకున్నా ఆయనకు సానుకూలమైన వాతావరణం తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు నాయకులు, చంద్రబాబు నాయుడు, లోకేష్, అట్లాగే బాలకృష్ణ గారు, ఈ ముగ్గురులో ఎవరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో రావడానికి కానీ, తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. కనుకనే చాలా కాలంగా ఆయన టీడీపీకి డిస్కనెక్టే ఉన్నాడు, ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అనేక చోట్ల, ఇది దాదాపుగా 2 ఏళ్ళు జరుగుతున్న విషయాలు ఇవన్నీ. నేను ఇంతకుముందు చెప్పినదే, ఇప్పుడు కొత్తగా రా కదిలి రా అని ఇస్తున్న స్లోగన్ ప్రజల కోసం తప్ప జూనియర్ ఎన్టీఆర్ కోసం కాదు. జూనియర్ ఎన్టీఆర్ కోసం రా కదిలి రా అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం లేదు. ఆయన పిలుపునిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలను పిలుపునిస్తున్నాడు, రా కదిలి రా అని. సరే, ఎంతమంది కథలు వస్తున్నారో ఏమిటో, మనం సభల తిరుగుతెన్నులు హాజరవుతున్న జనము, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతున్న జనము, అదృశ్యాలు, ఖాళీ కుర్చీలు, ఇవన్నీ కూడా చూస్తున్నాము, అది వేరే సంగతి. ఇక్కడ మనం మాట్లాడదలుచుకుంది ఏంటంటే, దాదాపు 2-3 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పోనీ దీనివల్ల తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా ఒకటి పక్కన పెడదాం ఇష్యూ. బట్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అటువంటి పనులు చేయవద్దని తన అభిమానులకు పిలుపునిచ్చే సందర్భం మనం పిలుపునిచ్చే ఘటన జరగలేదు. అంటే కావాలనే ఒక ఇష్యూ అట్లా, అంటే తన గ్రాఫ్ అట్లా పెరుగుతూ పోవడం మంచిదని ఆయన కూడా అనుకుంటున్నట్టుంది. బహుశా మేబీ పరోక్షంగా ఆయన కూడా తనకు తెలియకుండానే తనను ఒక రాజకీయ నాయకుడిగా భావించడం కానీ, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తన చేతుల్లోకి వచ్చే విధమైన ఒక నెట్వర్క్ ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇవి మంచి విషయాలుగానే ఆయన అనుకుంటున్నట్టుంది.
తెలుగుదేశం పార్టీకి నా లాభ నష్టం సంగతి జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం లేదు. బట్ ఏ రోజుకైనా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేతికి వస్తాయన్నది ఆయన అభిమానుల ఆకాంక్ష. అందువల్లనే ఆయన పేరిట ఫ్లెక్సీలు, బ్యానర్లు అనేక చోట్ల వెలుస్తున్నాయి. నాట్ ఓన్లీ కుప్పంలో వెలిశాయి. ఇంతకుముందు ప్రకాశం జిల్లా కనిగిరి, లేకపోతే ఒంగోలు, ఆ తర్వాత గుంటూరులో మరికొన్ని చోట్ల, ఆడ లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా విజయవాడలో కూడా కనిపించాయి, దర్శనమిచ్చాయి. ఆ తర్వాత తాజాగా ఆచంట, తిరువురు సభల సందర్భంగా కూడా మనం ఆ దృశ్యాన్ని గమనించాం. సరే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గతంలో అయితే ఒక దశలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని కూడా అడ్డుపడి కాన్వాయ్కి ఎదురుగా కూడా వాళ్ళు ఆ ఫ్లెక్సీల్ని ప్రదర్శించారు, ఇది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినవి. సరే, ఆ సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిమానులు, కొల్లు రవీంద్ర అనుచరులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఘర్షణ పడడం, వాళ్ళని నెట్టి పారేయడం అంతా కూడా జరిగిపోయింది. ఆ తర్వాత తాజాగా మళ్ళీ మనం తిరువురులో, ఆచంటలో మరికొన్ని చోట్ల చూస్తున్నాం. ఇవి దేనికి సంకేతాలు ఏమిటా దానిపైన నిజంగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆయన ఒకటేమో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆయన డిజోన్ చేసుకోవడం లేదు, తనకు సంబంధం లేదని చెప్పడం లేదు, అట్లాగే ఇక ముందు ఇటువంటివి చేయకూడదని కూడా ఆయన చెప్పడం లేదు. సో ఎవరో తన పేరిట తన అభిమానులు, లేకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, తనకు తానంటే ఇష్టమైన వాళ్ళ వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలు చేయడం వల్ల తనకు వచ్చిన నష్టం ఏం లేదని కూడా ఎన్టీఆర్ అనుకుంటూ ఉండొచ్చు. సరే, తన సినిమాల్లో తాను బిజీగా ఉన్నప్పటికీ రాజకీయంగా మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారు మోగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలి, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కడుతుంది, జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదని కూడా గతంలో, అంటే రీసెంట్ టైమ్స్లో మనం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా 53 రోజులలో చాలా సందర్భాల్లో ఈ చర్చ జరిగింది. చాలా వేదికలపైన కూడా చర్చ జరిగింది. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించడం లేదంటూ చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ పైన. దానిపైన ఆయన ఏమీ స్పందించలేదు. అంటే ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదనుకున్నాడు ఆయన, అంతే తప్ప. ఎందుకంటే అటువంటి వాతావరణం లేనప్పుడు, ఇది కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అంటాం కదా మామూలుగా, అంటే ఒక సానుకూలమైన వాతావరణం ఉంటే సహజంగానే అటువంటి సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించేవాడు. ఆయనకు తెలుగుదేశం పార్టీలో అటువంటి వాతావరణం లేనప్పుడు, వాళ్ళెవరూ ఆయనను ఖాతరు చేసే పరిస్థితుల్లో లేనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు స్పందించాలనేది సహజంగా జరిగే చర్చ. సో ఓవరాల్గా ఏంటంటే మొత్తం మీద ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎన్నికల నాటికి ఇది ఎంత ఇంకా ఉధృతంగా మారుతుందో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.